అడవి ప్రకృతి అందాలకు చిహ్నం. దట్టమైన లతలతో పెనవేసుకున్న వృక్షాలతో కూడిన కారడవి అది. ఇప్పుడు పర్యాటకులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రకృతి పరిచిన పచ్చిక బయళ్లు, గలగలా పారే వాగులు, భారీ వృక్షాలు, పురాతన కాలం నాటి బావి, ఆ పక్కనే వీరాంజనేయ స్వామి ఆలయం. ఆహా, ఎటు చూసినా పచ్చదనం. మనసుకు ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పంచే సీనరీలు ఆ ప్రాంతానికి సొంతం. ఇంతేనా, భారీ సంఖ్యలో అక్కడ కనిపించే రంగురంగుల సీతాకోక చిలుకలు ఈ ప్రాంతానికే స్పెషల్. ఇవన్నీ చెప్తుంటే మీకు అక్కడికి వెళ్ళాలన్న ఉత్సుకత కలుగుతుంది కదా. ఇంతకీ ఈ రమణీయత ఎక్కడుందని కదా మీ ఆలోచన. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఒక కిల్లా. కానీ దానికి కొంచెం ముందుకు వెళ్తే ఊహించని అందాలు ప్రత్యక్షమవుతాయి. మరోవైపు మహావృక్షాలు, బ్యాంబో వృక్షాలు కూడా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను అబ్బురపరుస్తూ ఉన్నాయి. అలాంటి అటవీ ప్రాంతంలో కోరికలను తీర్చేటువంటి ఆంజనేయ స్వామి దేవాలయంతో పాటు పురాతనమైనటువంటి బావి ఉండటంతో ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు తరలి వస్తూ ఉన్నారు. అలాంటి అటవీ ప్రాంతం గురించి జిల్లా మూలపాడుకు సమీపంలోని కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ప్రకృతి రమణీయతకు మారుపేరు. ఈ ఫారెస్ట్ లోనే ఉంది అందమైన దొంగమర్ల బావి ప్రాంతం. ఈ ప్రాంతం సీతాకోక చిలుకలకు పేరు పొందింది. పర్యాటక ప్రాంతంగా పేరు పొందిన ఈ ప్రదేశం గత కృష్ణా పుష్కరాల సమయంలో అప్పటి ప్రభుత్వం ఆదేశాలతో ఒక రూపుకొచ్చింది. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో పర్యాటకులతో కళకళ్లాడుతోంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ అంటే మనకు గుర్తొచ్చేది ఒక్క ఖిల్లా మాత్రమే కాదు. ముందుకు వెళ్తే ఊహకందని ప్రకృతి అందాలు మన ముందు ప్రత్యక్షమవుతాయి. మంత్రముగ్ధుల్ని చేసే మహావృక్షాలు, పొడవైన బాంబు చెట్లు కనువిందు చేస్తాయి. కార్తీక మాసం వన సమారాధన అనగానే ఈ ప్రాంత ప్రజలకు గుర్తొచ్చేది దొంగమర్ల బావి. దట్టమైన అడవిలో ఉన్న ఈ బావి సందర్శన అద్భుత అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. ప్రకృతి సోయగాల సమాహారమది. అడుగడుగునా ఓ అందాల హరివిల్లును ఆవిష్కరిస్తాయి. మరోవైపు అనేక వృక్షాల సమూహారం నడుమ అలరారుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం పర్యాటకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది. గట్టిగా చెప్పాలంటే ప్రకృతి ప్రేమికులు తప్పనిసరిగా చూడాల్సిన అద్భుత ప్రదేశం దొంగమర్ల బావి. దొంగమర్ల బావికున్న మరో పేరు సీతాకోక చిలుకల పార్క్. శీతాకాలం ప్రారంభానికి ముందు లక్షలాది సీతాకోక చిలుకలు సందడి చేస్తూ నయనానందాన్ని కలిగిస్తాయి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్, దొంగమర్ల బావి, సీతాకోక చిలుకల పార్క్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం కృషి చేసింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన కృష్ణా పుష్కరాల సమయంలో కొండపల్లి ఖిల్లాపై లేజర్ షో నిర్వహించి ఈ ప్రాంతానికి ప్రాముఖ్యతను పెంచారు. హెలికాప్టర్లో కొండపల్లి ఖిల్లా, దొంగమర్ల బావిని, సీతాకోక చిలుకల పార్క్ ని చూసి ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. సీతాకోక చిలుకల పార్క్ ను కొంతవరకు అభివృద్ధి చేశారు. దొంగమర్ల బావి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలోపు ప్రభుత్వం మారిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో దొంగమర్ల బావి ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ టూరిజం ప్లేస్ వరకు మాకు చాలా బాగా అనిపించి ఫ్యామిలీతో తీసుకొని వచ్చానమాట. చాలా బాగుందండి. ఇక్కడ ఇంకొంచెం మనకి భద్రత అంతా కల్పిస్తూ ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుందని మా ఆలోచన. మనం గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా సహకరించి దీన్ని పర్యాటక శాఖగా గుర్తించి కొంచెం స్పెషలిస్ట్ కొంచెం అవకాశం ఇచ్చారంటే కనుక చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఆంజనేయ స్వామి గుడి ఒకటి ఇక్కడ పెద్ద బావి ఉందంట లోపల, అది చాలా బాగుంది. అది కూడా చూడొచ్చు. ఫెసిలిటీస్ ఏమి లేవండి, మొత్తం అడవి. ఏమైనా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే, ఇక్కడ అంటూ ఏమీ లేదు. ఇంతకీ దొంగమర్ల బావికి ఆ పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. ఖిల్లాను రాజులు పాలించే రోజుల్లో బ్రిటిష్ పాలనలోనూ
దొంగలు ఆయా సామ్రాజ్యాలపై పడి దోచుకున్న సొమ్మును ఒక సేఫ్ ప్లేస్లో దాచుకునేందుకు దట్టమైన అడవిలోని ఈ బావిని ఎంచుకున్నారు. దోచుకున్న సొమ్ము బావి వద్ద దాచుకునే ప్రాంతం కాబట్టి దీనికి దొంగమర్ల బావి అని పేరొచ్చిందంటారు స్థానికులు. అన్ని కాలాల్లోనూ పారే వాగులుండడం వల్లే దొంగలు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారని చెబుతారు. బ్రిటిష్ కాలంలో తెల్లదొరలు ఇక్కడో క్యాంపు కార్యాలయం కట్టుకోగా అది పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందంటున్నారు. ఇక్కడ నెలకొన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడని విశ్వాసం. 1976లో మూలపాడుకు చెందిన నక్కా వెంకట సుబ్బయ్య అనే భక్తుడు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని కట్టి అందులో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి ఏడాది కార్తీక మాసంలో భక్తులకు ఆయన వంశీకులు అన్నదానం చేస్తుంటారు. హనుమాన్ జయంతికి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇక్కడున్న పుట్టల్లో పాలు పోసి కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. వనభోజనాలు చేస్తుంటారు. దొంగమర్ల బావి ప్రవేశం అడుగడుగునా ఓ అద్భుతమే. మూలపాడు వద్ద సీతాకోక చిలుకల పార్క్ వద్దకు ప్రవేశించగానే అక్కడి నుంచే ప్రకృతి అందాలు పర్యాటకులను కనువిందు చేస్తుంటాయి. పార్క్లో ఏర్పాటు చేసిన గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ ను తలపిస్తుంది. ఇక్కడున్న వెదురు చెట్ల వనం చూపరులను కట్టిపడేస్తుంది. గతంలో ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్స్ కూడా జరిగాయి. పిల్లలు ఆడుకునేందుకు పార్క్లో పరికరాలు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి దొంగమర్ల బావి ప్రవేశిస్తుండగానే ముందుగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణం తారసపడుతుంది. ఇదో అద్భుత ప్రదేశం. అనేక ఏళ్ల నాటి మహావృక్షాలు పచ్చని పందిరిని పరిచి చల్లదనాన్నిస్తుంటాయి. జలజలా పారుతున్న వాగు జలాలు ఒడ్డున ఎత్తైన చెట్ల నడుమ వనభోజనాలు చేస్తుంటారు సందర్శకులు. వీకెండ్ వచ్చిందంటే పర్యాటకులు, భక్తులతో సందడిగా మారుతుంది ఈ ప్రాంతం. సందర్శకులను మంత్రముగ్ధులను చేసే అటవీ అందాలు కొండపల్లి ఫారెస్ట్కే సొంతం. ఒక్కసారి ఈ అడవిలోకి అడుగు పెడితే అడుగడుగునా మనసు ఉప్పొంగుతుందనడంలో సందేహం లేదు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు ఎన్నో అద్భుత ప్రదేశాలకు నెలవయ్యింది. ఇక్కడ అడవి ప్రాంతంలో దొంగమర్ల బావి, సీతాకోకల చిలుకల పార్కు, జలపాతాలు ఇవన్నీ ఉండటంతో పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు సరైనటువంటి ఫెసిలిటీస్తో పాటు రహదారులు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, ప్రభుత్వం ఇలాంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తే మరింత బాగుంటుందని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, విజయవాడ.